బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ కానుంది. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, జనసేన నుంచి నాదన్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు తదితరులు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. త్వరలో ఎన్నికల ప్రకటన రానుండటంతో కార్యాచరణపై చర్చించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రకటించేలా తుది రూపు ఇవ్వనున్నారు. అలాగే జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రకటించే దిశగా తుది రూపు చేసేందుకు టీడీపీ జనసేనకి సంబంధించిన సమన్వయ కమిటీలు ఈరోజు విజయవాడ వేదికగా భేటీ అవబోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం 3వ దఫా ఈ రోజు విజయవాడలో జరగబోతుంది. అయితే ఫస్ట్ సమావేశం రాజమండ్రి వేదిక జరిగింది. ఆ తర్వాత 2వ సమావేశం విజయవాడలో జరిగింది. 3వ సమావేశం కూడా నిర్వహించేందుకు కూడా నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొత్తం కూడా రూపొందించారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఏదైతే ఆ సమావేశం నిర్వహించాలని చెప్పి టీడీపీ అధిష్టానం అలాగే జనసేన నేతలు అయితే డిసైడ్ అయ్యారు. ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు ప్రధానంగా ఇక్కడ చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పొత్తులకు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికే చర్చించారు. అలాగే పొత్తులకు సంబంధించి అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పలుమార్లు కలిసి ఇద్దరు కూడా చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఈ రోజు భేటీలు అంటే ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా ఏ విధంగా వెళ్ళాలి అంటే ఎన్నికలకు సమీపం ఇంకా నెల రోజులు సమయం ఉండడంతోనే ఇక క్షేత్రస్థాయిలో ఏ విధంగా పర్యటనలు ఉండాలి, ఏ విధంగా కార్యాచరణ ఉండాలి అనే దాని మీద మొత్తం కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇంకా వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఇంకా క్షేత్రస్థాయిలో అంటే ఇక గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందించేందుకు కూడా ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని కూడా టీడీపీ జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా అంటే ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాలు ఉండాలి, ఏ విధంగా వాళ్ళ కౌంటర్ అటాక్ ఇవ్వాలి అన్న దాని మీద ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. పొత్తుల అంశానికి సంబంధించి మాత్రం ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పొత్తుల అంశానికి సంబంధించి మొత్తం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరే ఆ పొత్తుల అంశానికి సంబంధించిన వ్యవహారాలని చూసుకుంటున్నారు. ఈ సమావేశం కేవలం పార్టీని ఇంకా అంటే రాబోయే ఎన్నికల్లో ఈ జనసేన అలాగే టీడీపీ ఇద్దరు కూడా ఉమ్మడిగా ఏ విధంగా జనసేన పార్టీని ఢీకొనాలి, ఏ విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు ఉండాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే ఈ సమావేశానికి అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే జనసేన నుంచి నాదన్ల మనోహర్ తో పాటు ఇంకా 8 మంది మొత్తం రాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలతో పాటు ప్రధానంగా రేపటి నుంచి అంటే ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు ఉండాలి అందరి మీద ప్రధానంగా చర్చించబోతున్నారు అని తెలుస్తుంది విజయచంద్రిక.